యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అందరికీ ఆదివారపు శుభములు వందనం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఏలియా, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఏలియా, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణమును తీసుకొనుము అని ప్రార్థన చేశాను. ఎంత గొప్ప ప్రవక్త అండి ఏలియా! దేవుని కార్యములు ఎంత గొప్పగా చేసిన వాడు ఆయన. అలాంటి గొప్ప ప్రవక్త నా ప్రాణాన్ని తీసుకో, నాకు చాలు, ఇంతవరకు చాలు అంటున్నాడు. ఆయనలో పిరికితనము ఎందుకు వచ్చింది? కొన్ని సందర్భాల్లో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది కదా. ఇంత ధైర్యవంతులైనా సరే ఈ విధంగానే మాట్లాడే స్టేజ్కి వచ్చేస్తూ ఉంటారు. ఈరోజు నేను ధ్యానించబోయే అంశం ఏంటంటే, నిరాశ అనేది రానివ్వద్దు. మనలో నిరాశ రానివ్వద్దు. ఇది అంశం ఈరోజు. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థించినప్పుడు ఏమైంది? ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చి ఆ మాంసమును, బలిపీఠమును, రాళ్లను, మాంసమును, బలిపీఠమును, రాళ్లను కూడా దహించి వేయగా జనులందరూ ఏమని కేక వేశారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఆకాశం నుండి అగ్నిని కురిపించిన ఏలియా బయలు ప్రవక్తలందరినీ చంపించాడని తెలుసుకున్న యెజబెలు ఎవరు? అహాబు యొక్క భార్య. బయలు ప్రవక్తలందరినీ చంపించాడన్న వార్త తెలుసుకున్న యెజబెలు మరి ఈ యొక్క ఏలియాను చంపిస్తాను అని అన్న వార్త తెలియగానే ఏమైంది అంటే, అంత గొప్ప ఏలియాలోనే పిరికితనం వచ్చింది. పిరికితనం వచ్చి పారిపోవాలని ప్రయత్నం చేశాడు. పారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? భయపడి అరణ్యంలోకి పారిపోయి పలుకుతున్న మాటలు ఇవి. భయపడి, యెజబెలు యొక్క మాటలకు భయపడి, ఒక స్త్రీ యొక్క మాటలకు భయపడి పారిపోయి అరణ్యంలోనికి పారిపోయి పలుకుతున్న మాటలు ఇవి. దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఇంత మట్టుకు చాలును, నాకు నా ప్రాణమును తీసుకొనుము అన్నాడు. మరి దేవుని కొరకు గొప్ప కార్యం చేసిన వ్యక్తి, దేవుని చేత అనేక రీతులుగా వాడబడిన వ్యక్తి, మరి దేవుని చేత పోషింపబడి కాపాడబడిన వ్యక్తి పిరికివాడై శరీరం మనసుతో చావును కోరుట చాలా వింత అనిపిస్తుంది కదా. ఇన్ని అద్భుతాలు చేసిన వ్యక్తి చావును కోరుకుంటున్నాడంటే చాలా వింత అనిపిస్తుంది. సహజంగా చూడండి, స్త్రీలు ఈ విధంగా కోరుకుంటారు. వాళ్ళు ఎందుకంటే ఈ త్రాగిపోతు భర్తలు వచ్చి వాళ్ళని ఇష్టం వచ్చినట్లుగా గుడ్డును బాదినట్లుగా బాతుంటే భరించలేక వారు చావును కోరుకుంటారు స్త్రీలు. అదేవిధంగా మరి ఒక వేశ్య దగ్గరికి వెళ్ళి వచ్చిన వేశ్య దగ్గరికి వెళ్ళి వచ్చిన అతనికి ఎలా కనిపిస్తుంది? భార్య ఎలా కనిపిస్తుందంటే భార్యలా కనపడదు అన్నమాట.
వేసి దగ్గరికి వెళ్ళొచ్చిన ఆమెకి తేనెకారు జారస్త్రీ నుండి ఇంటికి వచ్చేసరికి భార్య ఎలా కనపడుతుందట? దెయ్యములా కనపడుతుందంట ప్రియులారా, దెయ్యములా కనపడుతుందంట. అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తాను నేను. ఒక పొజిషన్కి వచ్చేసిన తర్వాత బిడ్డలకు కూడా తల్లిదండ్రులు ఎలా కనపడతారని తెలుసా? దెయ్యాల్లా కనపడతారట, దెయ్యాల్లా కనపడతారంట ప్రియులారా. మనం అనుకుంటాం వారికి మన మీద ఎంతో ప్రేమ ఉంది అని మనం అనుకుంటాం. కానీ వారు ఆ వయసుకి వచ్చేసరికి వారికి కూడా తల్లిదండ్రులు ఎట్లా కనపడతారంట? ఎందుకంటే వారి యొక్క మాటలకు మనం అడ్డు చెప్పేసరికి వారికి ఎలా కనపడతాం మనము అంటే మనము దెయ్యాల్లా కనపడతామంట తల్లిదండ్రులు బిడ్డలకు కూడా. ఈ భార్యలకు కూడా భర్తలకు కూడా భార్యలు ఎట్లా కనపడతారంట? దెయ్యంలా కనపడుతుందంట. అదే మరి ఈ విధంగా చితకబాదే ప్రతి ప్రబుద్ధులు వీళ్ళు కొందరు. అదే వ్యభిచార ఆత్మలు త్రాగుడు ఆత్మలు ఎక్కువగా పనిచేస్తున్నాయని ఒక దైవజనుడు చెప్పాడు ఈ మాటలు. తాగుడు ఆత్మలు, వ్యభిచార ఆత్మలు ఎక్కువగా పనిచేస్తున్నాయని ఒక దైవజనుడు తెలియజేశాడు. విశ్వాసులు ఆ అంశాన్ని ప్రార్థనలో పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క అంశాన్ని మనం ఏం చేయాలంటే, ఎంతసేపు మనం ఏం చేస్తామంటే మన యొక్క విషయాల గురించి మనం ప్రార్థించుకుంటాము. కానీ మరి ఈ విషయాలు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థనలో పెట్టేవారిగా ఉండాలి. విశ్వాసులైన స్త్రీలు కూడా ఆత్మహత్యకు ఉపక్రమించుతున్నందున మనము ఈ విషయాలను మనం ఏం చేయాలి? ప్రేయర్లో పెట్టేవారిగా ఉండాలి. ఆత్మహత్య చేసుకోవడం దేనికి? ఎక్కడికి వెళ్తాం ఆత్మహత్య చేసుకుంటే? ఆత్మహత్య చేసుకుంటే నువ్వు వెళ్ళేది ఎక్కడికి? నరకానికే పోతావు. డైరెక్ట్గా నువ్వు నరకానికే పోతావు ఆత్మహత్య చేసుకుంటే. కాబట్టి మరి మీ పిల్లలు కూడా ఏమైపోతారు? అనాథలైపోతారు కదా. మీ పిల్లలు అనాథలైపోతారు కదా. కనుక ఈ ప్రేరణ ఇచ్చేది సైతాను మాత్రమే మనం గుర్తుంచుకోవాలి ప్రియులారా. ఈ ప్రేరణ ఇచ్చేది ఎవరు? సైతానే. ఇలాంటి ప్రేరణలన్నీ కలిగించేది మనిషిలో ఈ ప్రేరణ కలిగించేది ఎవరంటే సైతాను అని మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి, ప్రార్థించేవారిగా ఉండాలి. అది చూడండి, సంఖ్యాకాండము 11వ అధ్యాయం 14వ వచనంలో చూస్తున్నాం. అయితే ఇంతవరకు మనము స్త్రీలు గురించి మరి యొక్క ఏలియా గురించి ఇవన్నీ తెలుసుకున్నాము. అయితే ఈ చావును కోరుకుంటలో పురుషులు కూడా అతీతులు కారని కూడా ఇక్కడ తెలియజేస్తుంది. అంటే పురుషులు కూడా చావుని కోరుకుంటున్నారట. స్త్రీలే కాదు, భర్త లేక బాధలు భరించలేక స్త్రీలే కాదు చనిపోవాలని కోరుకోవడం. అయితే పురుషులు కూడా అతీతులు కారు, అంటే పురుషులు కూడా కోరుకుంటున్నారట వారు చనిపోవాలని. అది ఎందుకు చనిపోవాలని వారు కోరుకుంటున్నారో మనం చూద్దాం. చూడండి, ఇశ్రాయేలీలు మాంసాపేక్ష గలవారై మోషే మీద తిరుగుబాటు చేసి సణిగి ఆయన ప్రాణమును విసిగించగా, ఇశ్రాయేల్ వారు మాంసాపేక్ష గలవారై వారు ఏం చేస్తున్నారు? వారు మోషే మీద సణిగి ఆయన ప్రాణమును విసిగించగా మోషే ఏమంటున్నాడు తెలుసా? నన్ను చంపుము అని దేవునితో చెప్పాడు. నన్ను చంపుము అని దేవునితో చెప్తున్నాడు ప్రియులారా. చూడండి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు. మరి మాంసం ఇవ్వలేడా? మాంసము ఇశ్రాయేలుకి మాంసం ఇవ్వలేడా? ఇయ్యగలడు అన్న గ్రహింపు కూడా రాకుండా చేసింది సైతాను. అది మీకు ఇవ్వలేడు అన్న గ్రహింపు కూడా సాతాను ఏం చేసింది?
ఇవ్వలేడు అన్న గ్రహింపు మనలో కలుగజేసింది అనమాట, వారిలో కలుగజేసింది. విసుగు, నిరాశ, చింత వీటి ద్వారా సైతాను మానవ హృదయాన్ని ఏం చేస్తుంది? విసుగు, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కలుగజేసి ఈ సైతాన్ ఏం చేస్తుందంటే కృంగదేసి ప్రార్థించకుండా కూడా మనల్ని చేసేస్తుంది. ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేసేస్తుంది. ప్రార్థన మీద ఆసక్తి లేకుండా చేసేస్తుంది. అందుకు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూసినట్లయితే, దేనిని గురించి చింతపడకూడదు కానీ, దేనిని గురించి చింతపడకండి. దేనికి చింతపడాలి మనము? మన ప్రభు అయిన దేవుడు ఉండగా మనము దేని గురించి మనం చింతపడాలి? దేని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేని గురించి మీరు చింతపడకండి. మీ ప్రార్థన విజ్ఞాపనములను ఎవరికి తెలియజేయమన్నాడు? దేవునికి తెలియజేయండి. దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుడు మన తలంపులకు కావలి పెడితే ఈ మరణకరమైన తలంపులు మనకు వస్తాయా? మన తలంపులకు దేవుడు కావలి పెడితే ఈ మరణకరమైన తలంపులు మనకు వస్తాయా? అదేవిధంగా ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం. ఇప్పుడు మోషే నన్ను చంపుము అంటున్నాడు కదా, విసుగుతో, నిరాశతో నన్ను చంపుము అని అడుగుతున్నాడు. అన్ని లక్షల మంది ఇశ్రాయేల్ నడిపించిన మోషే నన్ను చంపుము అంటున్నాడు. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం దేవుని గ్రంథంలో. యోనా కూడా ఏమంటున్నాడు? బ్రతుకుట కంటే నేను చచ్చుట మేలు అంటున్నాడు. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అంటున్నాడు. అంటే ఎందుకు? తాను చెప్పిన మాట జరగలేదని కోపించిన ప్రవక్త నోట నుండి వచ్చిన మాటలు ఇవి. తాను చెప్పిన మాట జరగలేదని ఆయనే దేవుని మాటకి విరోధముగా ప్రవర్తించాడు. నినేవేకి వెళ్ళమంటే తర్షీషుకి వెళ్ళి వాడెక్కాడు కదా. మరి ఏంటంటే తర్వాత ఈ స్టోరీ అంతా మనకు తెలుసు. తర్వాత మరి ఆయన తర్షీషుకి వెళ్ళి వాడ ఎక్కినప్పుడు దేవుడు ఏం చేశాడు? తన బిడ్డ ఎక్కడున్నాడో తెలీదా? ఎక్కడ పంపమంటే ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? మరి తర్షీషుకి వెళ్ళి వాడ ఎక్కడ చక్కగా నిద్రపోతున్నాడు, గాఢంగా నిద్రపోతున్నాడు. మరి అంతలోనే దేవుడు ఏం చేశాడు? తుఫాను పుట్టించాడు కదా. అప్పుడు అందరూ వచ్చి ఎవరి వల్ల వచ్చిందని కిందకు వచ్చి చూస్తే అమరమ్మన కూడా అమరమ్మను వచ్చి చూస్తే ఇన్ని చక్కే ఏమి చింత లేకుండా నిద్రపోతున్నాడు అంతే. నన్ను ఎవరు చూస్తున్నారు, నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు అనుకొని నిద్రపోతున్నాడు. నిద్రపోతా ఏమండి? ఓ ప్రవక్తను పట్టుకుని ఏమంటున్నారు వాళ్ళు? నిద్రపోతా. ఎందువల్ల? నువ్వు చేసే కార్యం వలన కదా, దేవుని మాటను నువ్వు వినకపోవడం వల్ల కదా. నిన్నేమని పిలుస్తున్నారు? గౌరవించారా? నిద్రపోతా అంటే అప్పుడు చెప్పాడు, నా వల్లే వచ్చింది తుఫాను. అర్థమైపోయింది తను చేసిన పని వల్ల ఈ యొక్క తుఫాను వచ్చిందని. ఇక యోనాకి అర్థమైపోయింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి తుఫాను ఆగుతున్నాను. అలాగే వాళ్ళందరూ ఆయన ఎత్తి సముద్రంలో పడేయగానే తుఫాను ఆగిపోయింది. మరి వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆయన ఏమైనా చనిపోయినట్టు చేశాడా? తన బిడ్డలు ఎప్పుడు ఆ విధంగా చేయడండి, ఎప్పుడు ఆ విధంగా చేయడు. వెంటనే ఆయన కోసమే కాసుకుని ఉంది ఒక చేప.
ఆయన కొరకే ఆ యొక్క సముద్రంలో ఉన్న చేపలకు ఒక చేప అంటే 60 అడుగులు ఉంటుంది, 60 అడుగులు ఉంటుంది అంట ఒక చేప. ఆ చేపని రెడీగా పెట్టాడు దేవుడు. ఆ చేప మింగింది. 3 రోజులు ఆ చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో నుండే దేవునికి ప్రార్థించాడు. చేప కడుపులో నుండే ప్రార్థించాడు, ప్రభు నేను చెప్పినట్టు చేస్తాను అని. మళ్ళీ మరి సముద్ర పోటుకు వచ్చి 3 రోజుల తర్వాత కక్కేసింది. తర్వాత మళ్ళీ వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఎందుకంటే ఆ యొక్క పట్టణము సరిగా లేదు. ఆ పట్టణంలోని ప్రజలు సరిగ్గా లేరు, వాళ్ళ యొక్క ప్రవర్తన సరిగ్గా లేదు అన్న ఉద్దేశంతో దేవుడు ఆ విధంగా చేయమన్నాడు, ప్రకటించమన్నాడు, మారతారేమోనని. అయితే వెళ్ళాడు, ప్రకటించాడు. వారందరూ మారు మనసు పొందారు. చివరికి రాజు కూడా సింహాసనం దిగి రాజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థించేసరికి దేవునికి కనికరం కలిగింది. మన దేవుడు కనికరం కలిగిన దేవుడు, దయామయుడు, కరుణామయుడు. ఆ కనికరం కలిగిన తర్వాత మరి ఆ యొక్క ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని, ఏదో జరగాలని యోనా యొక్క ఉద్దేశం. ఇదంతా చెప్పడానికి చాలా టైం పడుతుంది, అందుకని నేను షార్ట్గా చెప్పుకొస్తాను నేను. అయితే ఇక్కడ సొరకాయ ఒక రోజులోనే సొరకాయ ఎండ తగులుతుందని సొరకాయ పాదుని నిర్మించాడు దేవుడు. అక్కడ చక్కని నీడలో కూర్చొని చూస్తున్నాడు, ఏమవుతుంది ఈ పట్టణం ఏమవుతుందో చూడాలి అని. అందులోనే ఒక పురుగు వచ్చి ఆ యొక్క సొరకాయని ఏం చేసింది? సొరకాయ పాదు ఎండిపోయింది. అప్పుడు అంటున్నాడు, నేను బ్రతుకుడు కంటే చచ్చుట మేలు. అప్పుడు ప్రభు ఏమన్నా తెలుసా? యోనా, ఒక్క రోజులో పుట్టి పెరిగి పాడైపోయిన ఆ యొక్క సొరకాయ పాదు గురించి నువ్వు అంతగా విచారిస్తున్నావే, మరి నా జనులు, నా బిడ్డలు ఎంతమంది అండి? నినివే పట్టణం ప్రజలు 120,000 మంది కదా, 120,000 మంది. అయితే మరి వాళ్ళందరి రక్షణ అన్నది కాదా? వాళ్ళందరినీ నేను రక్షించుకోవద్దా? నా బిడ్డల్ని నేను రక్షించుకోవద్దా అని మరి యోనాకి తెలియజేస్తున్నాడు. తన బిడ్డల్ని తాను రక్షించుకున్నాడు ప్రభు. కాబట్టి మనం ప్రార్థిస్తే మన ప్రార్థనకి జవాబు ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు తప్పనిసరిగా జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ మనము చెయ్యాలి. నిరాశ నిస్పృహ అనేది లేకుండా మనము ఏం చేయాలి? మనము చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఇక్కడ అదే తను చెప్పిన మాట జరగలేదని ఉరిపెట్టుకుని అహితోపేలు మరొక ఉదాహరణ ఇది. తను చెప్పిన మాట జరగలేదని అహితోపేలు ఉరిపెట్టుకుని చనిపోయాడు. అదే చూడండి, అందుకే లోకాసువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అందుకే ప్రభు అంటున్నాడు, అందుకే విసుకక నిత్యము ప్రార్థించుము అని నేర్పిస్తున్నాడు. విసుకక నిత్యము ప్రార్థించండి. విసుకక మీరు ప్రార్థించేటప్పుడు విసక్కండి. మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు దేవునికి మొరపెట్టండి. మీకు కావాల్సిన విన్నపాలు ఏమిటి దేవునికి మొరపెట్టండి. విసుకకు నిత్యం ప్రార్థించమని నేర్పించాడు. ఎప్పుడైతే విసుగొత్తి ప్రార్థించడం మానుతామో, నువ్వు ఎప్పుడైతే మానుతావో అప్పుడు నీళ్ళేమొచ్చేస్తుంది? విసుగు, నిరాశ, నిస్పృహ ఇవన్నీ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు సైతాన్ నీళ్ళకి వచ్చేస్తాడు. నేను దేవుని నుండి దూరం చేసేస్తాడు.
విసుగు నిరాశ ఇవన్నీ వచ్చినాయి అంటే కారణం ఏంటంటే దేవుడు సైతాను నిన్ను దేవుడి నుండి దూరం చేసినట్టు అనమాట. కాబట్టి ప్రియులారా, పరిస్థితి ఎలా ఉన్నా సరే మనము ప్రార్థించడం మానవద్దు. ఎలా ఉన్నా ప్రార్థించడం మానొద్దు. అది ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. చూడండి, పేతురు ఏం చేశాడు? ప్రభును చూసినంతసేపు నీటిపై నడిచాడు కదా. ప్రభును చూసినంతసేపు నీటిపై నడిచాడు, కానీ గాలిని చూసి మునిగిపోయాడు. ప్రభుని అందుకే మనం తిన్నగా చూడాలి. నీ కనురెప్పలు సూటిగా ఉండాలి. అటు ఇటు చూడక నీ కనురెప్పలు సూటిగా ఉండాలి. ఈ గాలిని చూసి మునిగిపోయాడు. ఇక్కడ ఆకాశం వైపు చూసి అగ్ని రప్పించిన ఏలియా యెజబెలును చూసి పారిపోయాడు. ఆకాశం నుండి అగ్ని రప్పించిన ఏలియా ఏం చేశాడు? యెజబెలును చూసి పారిపోయాడు. అక్కడ పేతురు ఏం చేశాడు? ఆకాశం వైపు అలల వైపు చూసి ఎదురుగా దేవుడు ఉన్నాడు కదా, ప్రభు ఉన్నాడు కదా, ఇక భయం ఎందుకు? కానీ అలలను చూసి మునిగిపోతున్నాం ప్రభా అని భయపడ్డాడు. ఇక్కడ యెజబెలును చూసి పారిపోయాడు ఏలియా. అరణ్యంలోకి పారిపోయి మరణాపేక్ష గలవాడే కూర్చున్నాడు. ఇంకెందుకు నా జీవితం వ్యర్థం, చనిపోతే మంచిది, చాలు ఇంతవరకు అంటున్నాడు. కానీ దేవుడు ఆయనకి మరణమే లేకుండా చేసి ఏం చేశాడు? మరణం లేకుండా చేసి సమాధిలో పాతి పెట్టాలి, ఇవన్నీ లేకుండా ఏం చేశాడు? ఏలియాని అగ్నిరథాలు గుర్రాలను పంపించి ఘనమైన ఆరోహణాన్ని సిద్ధపరిచాడు. ఆయనకు ముందే సిద్ధపరిచాడు. మనకేమి కావాలో ఆయన ముందే సిద్ధపరుస్తాడు. ప్రియులారా, మనకేమి కావాలో ఆయన ముందే సిద్ధపరుస్తాడు. కానీ మనం ఏం చేస్తాం? తొందరపడుతూ ఉంటాం. కానీ అది తెలియక అది ఏలియాకు తెలుసా? సిద్ధపరిచాడు అన్న విషయం ఏలియాకు తెలుసా? తెలీదు. దేవుడు తన బిడ్డల కొరకు ఏర్పరిచినవి మనిషి హృదయానికి కంటికి కనపడవంట, చెవికి వినపడవంట, మనిషి హృదయానికి గోచరము కావంట. దేవుడు సిద్ధపరిచినవి, తన బిడ్డల కొరకు సిద్ధపరిచినవి. కాబట్టి దేవుడు మన కొరకు ఉన్నతమైన వాటిని ఏర్పరిస్తే వాటిని గ్రహించలేక అవిశ్వాసంతో మనం ఏం చేస్తున్నాం? విశ్వాసం లేని క్రైస్తవుల్లో తయారవుతున్నాం. విశ్వాసం లేకుండా మనం ఏం చేస్తున్నాం? ప్రభువుని మనం ఏం చేస్తున్నాం? దుఃఖ పెడుతున్నాం. ప్రియులారా, దుఃఖ పెడుతున్నాం. కాబట్టి ఇక్కడ నుండైనా ఇంకా చెప్పాలంటే ఇంక చాలా టైం పడుతుంది, కానీ ఇంతవరకు మనకు చాలు. కనుక మనం ఏంటంటే మనం విశ్వాసం కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఏ చిన్న సమస్య వచ్చినా మనము ఏం చేస్తాం? దేవుణ్ణి మనము నిందించేవారిగా ఉంటాం. అలాగా మనము జీవించేవారిగా ఉండవద్దు. కాబట్టి మనము దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉందాం. ఆయన యందు విశ్వాసం కలిగి జీవించేవారిగా ఉందాం. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదం దేవా ప్రభా తండ్రి, ఇద్దరు తండ్రి నైనా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందం తెలియజేసుకుంటున్నా ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నాయన నిరాశలో నిస్పృహలో తండ్రి కృంగుదల్లో ఎంతమంది అయితే ఉన్నారో నాయన ప్రభా తండ్రి, వారిని బలపరచండి నాయన ప్రభా తండ్రి. విశ్వాసం కలిగజేయండి నాయన ప్రభా
నీ బిడ్డలకు ఏమి కావాలో నీకు ముందే తెలుస్తున్నాను ప్రభా. వారికి ఏమి సిద్ధపరచాలో అన్నది నీకు ముందే తెలుస్తున్నాను, ముందే ఏర్పాటు చేస్తానంటున్నావు నాయన ప్రభా. నాయన తండ్రి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడవు నాయన ప్రభా. తండ్రి, అది ప్రతి ఒక్కరు తండ్రి నీ విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉంటకు నీకు దయచేయమని మా ప్రభు అనేసే నా బ్రతిమారు వినమ్ముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభు వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడు నిలిచిండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.